హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు వాళ్ళ ఆవిడ ప్రణయ సూత్రం. ఈ మధ్యనే ప్రవీణ్ పద్మజ దంపతుల వివాహం జరిగి 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వారి వివాహ రజతోత్సవ వేడుక ఘనంగా జరుపుకున్నారు. ఎంతో పెద్ద ఎత్తున అట్టహాసంగా విందు ఏర్పాటు చేసినా కూడా ఎందుకో ప్రవీణ్కి ఆ వేడుక చాలా పేలవంగా రసవిహీనంగా అనిపించింది. ఆ వేడుకకు వచ్చిన అతని స్నేహితుల్లో కొద్దిమంది విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. భార్య ఉండగానే ముస్లిం మతం స్వీకరించి రెండో భార్యను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది పబ్లిక్గానే పెద్దిళ్ళతో పాటు చిన్నిళ్ళు కూడా నడుపుతూ బండి లాగిచ్చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది 25-30 ఏళ్ల కిందట పెళ్లి చేసుకొని ఇంకా తమలాగే సజావుగా కాపురం చేసుకుంటున్న దంపతులు ఉన్నారు. ఆ వేడుక పూర్తయిన 3వ రోజు రాత్రి ప్రవీణ్ పద్మజతో అన్నాడు, అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది, అబ్బాయి దూరంగా ఢిల్లీలో ఉన్నాడు. ఇద్దరూ పెళ్ళిళ్ళు చేసుకొని చక్కగా తమ తమ జీవితాల్లో సెటిల్ అయిపోయారు. మనం ఇంకా ముసలి వాళ్ళం అయిపోలేదు కదా అని అంటూ, నాకేమో 52, నీకేమో 50. ఇక్కడ మన ఇద్దరం నిత్యం అలవాటైన నీ మొహం నేను, నా మొహం నువ్వు చూసుకుంటూ ఇలా గడపటం నీకు బోరింగ్గా అనిపించటం లేదు? నాకైతే జీవితంలో థ్రిల్ కనిపించటం లేదు. మనం ఏదో కోల్పోతున్నామేమో అనిపిస్తుంది అంటూ మాటలు ఆపి కాస్త సంశయంతోనూ ఇంకాస్త భయంతోనూ పద్మజ వంక చూస్తూ ఉండిపోయాడు. పద్మజ కొంతసేపు మౌనంగా ఉండిపోయింది. తర్వాత అవునా, అలా అంటారా అంటూ భర్త వంక అదోలా చూసింది. తర్వాత అందుకే కాబోలు నా క్లాస్మేట్ సరోజ ఈ మధ్యనే ఆ లెక్కల టీచర్ హరీష్తో విడాకులు తీసుకొని ఓ పెద్ద కంపెనీ జనరల్ మేనేజర్ని రెండో పెళ్లి చేసుకొని హాయిగా ముంబైలో సెటిల్ అయిపోయింది అంటూ మాటలు ఆపి చిన్నగా నవ్వి తర్వాత మౌనంగా ఉండిపోయింది. ఆమె మాటలు తన ఆలోచన ధోరణికి అనుకూలంగానే ఉన్నట్లు అనిపించింది ప్రవీణ్కి. వెరీ గుడ్, నీకు అలాగే అనిపిస్తుందన్నమాట, చెప్పవేం మరి అని హుషారుగా అంటూ ఉంటే అతని మాటలకు అడ్డుపడుతూ, నాకు అలా అనిపిస్తుందని మీకు చెప్పలేదు కదా, మీకు అలా అనిపిస్తూ ఉంటే మాత్రం మీ సంతోషానికి నేను అడ్డురాను అంటూ తీయగా అతని కళ్ళల్లోకి చూసింది. ప్రవీణ్ కొంతసేపు నీళ్లు నములుతూ ఉండిపోయాడు. తర్వాత కాస్త స్వరం తగ్గించి, మనం విడాకులు తీసుకుందాం అన్నాడు. దెబ్బతిన్న పక్షిలా అతని వంక చూసింది పద్మజ. అంతలోనే సర్దుకొని ఓ చిరునవ్వు ముఖానికి పులుముకుంటూ, ఏమంటున్నారు అంటూ అడిగింది. అదే అదే విడాకులు తీసుకుందాం అంటున్నాను. నీకు ఫైనాన్షియల్గా ఏ లోటు రాకుండా చూసే బాధ్యత నాది. ఆ విషయంలో పూర్తి హామీ ఇస్తున్నాను అంటూ బరువుగా ఊపిరి పీల్చుకొని ద్వారకానగర్లోని లాయర్ నిత్యానందం గారికి ఓ పెద్ద మనిషిగా, నిజాయితీపరుడుగా, విడాకుల స్పెషలిస్టుగా మంచి పేరుంది. రేపే వెళ్ళి ఆయన్ని కలుద్దాం అంటూ కుడి చేతి పిడికిలి 4 వేళ్లతో బిగించి బొటనవేలు నిలువున పైకెత్తి డన్ అన్నట్లుగా చూపించాడు. ఓ అలాగే అంది పద్మజ చిలిపిగా నవ్వుతూ. ఆ చిలిపి నవ్వే 25 ఏళ్ల క్రితం పెళ్లి చూపుల్లో తనను పడగొట్టేసింది. ఆ చిలిపి నవ్వే గత 25 ఏళ్లుగా నిత్యం తనకు కొత్త శక్తిని ప్రసాదించే బ్యాటరీలా పనిచేస్తుంది. మరి విడాకులు తీసుకుంటే ఆ చిరునవ్వు దూరమైపోతుంది కదా అని కొంతసేపు మనసు మూలిగింది. కానీ అంతలోనే సర్దుకున్నాడు ప్రవీణ్. పిడికిలి బిగించి నిలబెట్టిన ఆ బొటనవేలిని అలా చూసినప్పుడల్లా ఎంత భరోసా, నిన్ను నేను అన్ని వేళలా
వెన్నంటి ఉంటాను అని ఎంతో ఆత్మవిశ్వాసంతో తనకు ఇచ్చే గొప్ప నిబ్బరం ఆ బొటనవేలు. ఆ భరోసా దూరమైపోతే బతకడం ఎలా అని కొంతసేపు అనిపించినా అంతలోనే మనసును కూడగట్టుకొని తనకు తానే ధైర్యం చెప్పుకుంది పద్మజ. మరునాడు ఇద్దరు తమ తమ ఉద్యోగాలకు సెలవులు పెట్టారు. పొద్దున 9 గంటలకు లాయర్ నిత్యానందం గారి అపాయింట్మెంట్ తీసుకొని ఆయన ఛాంబర్కు వెళ్ళి క్లుప్తంగా తమని తాము పరిచయం చేసుకున్నారు. చెప్పండి, ఏమిటి మీ సమస్య, మీ సమస్య ఏమిటో అన్నాడు ఆయన. మాకు విడాకులు కావాలి అన్నాడు ప్రవీణ్. ఆయన తర్వాత పద్మజ వంక చూశారు. పద్మజ తలదించుకొని అవును సార్ అంది గొణుగుతున్నట్లు. ఏమమ్మా, విడాకులు ఎందుకు? మీ ఆయన మిమ్మల్ని ఏమైనా హింస పెడుతున్నారా అని అడిగాడు. అబ్బే, అలాంటిదేం లేదండి అని అంది పద్మజ. మరి లేనిపోని అనుమానాలతో మీ శీలాన్ని శంకించి గొడవ పెడుతున్నారా అని అడిగాడు. ఆయన అలాంటి వారు కాదండి అని చెప్పింది. తాగి వచ్చి మిమ్మల్ని కొట్టడం, తిట్టడం లాంటి పనులు ఏమైనా చేస్తున్నారా అని అడిగారు. రామ రామ, తాగుడు లాంటి అలవాటు ఆయనకు లేదుగాక లేదు. నన్నెప్పుడు పల్లెత్తు మాట కూడా అనరండి ఆయన అని అంది. ఆయన మిమ్మల్ని హింస పెట్టడం లేదు, అనుమానంతో మీ శీలాన్ని శంకించటం లేదు, కొట్టడం లేదు, తిట్టడం లేదు, తాగుడు లాంటి పాడు అలవాట్లు లేవు, ఎప్పుడూ చెడ్డ మాట కూడా మిమ్మల్ని అనరు. మరి విడాకులు తీసుకుందామని ఎందుకు అనుకుంటున్నారు అంటూ ప్రశ్నార్థకంగా పద్మజ వైపు చూశారు. నేను కాదండి, మా ఆయనే విడాకుల ప్రపోజల్ తెచ్చారు అంది పద్మజ ప్రవీణ్ వంక చూస్తూ. ఆమెకు అంతకంటే ఏం మాట్లాడాలో తోచలేదు. అంటే విడాకులు తీసుకోవటం మీకు ఇష్టం లేదా? లాయర్ గారు అనుమానంగా అడిగారు. అంటే ఆయన సుఖంగా ఉండటమే నాకు ఇష్టమండి అని అంది పద్మజ తలదించుకొని. లాయర్ గారు దీర్ఘంగా నిట్టూర్చి, చెప్పండి ప్రవీణ్ గారు, మీ ప్రాబ్లం ఏమిటి? ఏ వయసులో విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి మీరు వచ్చారంటే బహుశా డబ్బు విషయంలో మీ ఇద్దరికి గొడవలు వచ్చి ఉంటాయి, అంతేనా అంటూ ప్రవీణ్ వంక చూశారు. అదేం లేదు సార్, నా జీతం అంతా కూడా మా ఆవిడకే ఇచ్చేస్తాను, ఆవిడే ఇంటి ఖర్చులు అన్నీ చూసుకుంటుంది అన్నాడు ప్రవీణ్. లాయర్ గారు విసుగ్గా ముఖం పెట్టి వాళ్ళిద్దరి వంక చూస్తూ, మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎటువంటి ఆరోపణ చేసుకోవటం లేదు, అలాంటప్పుడు మీకు విడాకులు ఎందుకు అవసరమయ్యాయి? మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, అసలు విషయం చెప్పండి అన్నారు. ప్రవీణ్ మరోసారి పద్మజ వంక చూసి తర్వాత లాయర్ గారి వంక తిరిగి కాస్త తడబడుతూ, సార్, మా పెళ్ళయి 25 ఏళ్ళయింది. మా పిల్లలిద్దరూ పెళ్ళిళ్ళు చేసుకొని ఉద్యోగాల నిమిత్తం దూరంగా వెళ్ళిపోయారు. మేమిద్దరం ఇలా ఒకళ్ళని చూసుకుంటూ కూర్చోవటం బోరు కొట్టేస్తుంది. అందుకని విడాకులు తీసుకొని విడిపోదాం అనుకుంటున్నాం. ఈ వయసులో విడాకులు రావడం కష్టమంటారా అంటూ అడిగాడు. లాయర్ గారు తల అడ్డంగా ఊపుతూ, విడాకులు ఇప్పించడానికి 100 ఏళ్ళ వయసున్నా పర్వాలేదు, కానీ తగిన కారణం కోర్టులో చూపించాలి కదా, అది లేకుండా కోర్టు వారు విడాకులు మంజూరు చేయరు అన్నారు. అయితే మేమేం చేయాలో మీరే సలహా ఇవ్వండి సార్ అన్నాడు ప్రవీణ్. అప్పుడు లాయర్ గారు, ప్రమీల అంటూ పిలిచారు. లాయర్ గారు పక్క గదిలో నుండి ఒక ఆమె చిరునవ్వుతో అక్కడికి వచ్చింది. ఈవిడ నా భార్య, అడ్వకేట్ ప్రమీల. పక్క గదిలోని ఆవిడ ఆఫీస్ రూమ్లో కూర్చొని వీడియో ద్వారా మీ కేసు అంతా విన్నారు. పద్మజ గారు, మీరు ఆవిడతో వెళ్ళండి, మీరు ఏం చేయాలో ఆవిడ మీకు వివరిస్తారు అని అంటూ, ప్రవీణ్ గారు, మీ శ్రీమతి గారు వచ్చే వరకు మీరు బయట హాల్లో వెయిట్ చేయండి అని చెప్పారు. నాకు ఆర్బిట్రేషన్కి టైం అయిపోతుంది, నేను బయలుదేరి వెళ్ళాలి అంటూ లేచి నిలబడ్డారు. అలాగే సార్ అంటూ ప్రవీణ్ బయటకు నడుస్తూ ఉంటే పద్మజ ప్రమీల గారి వెనుకనే ఆవిడ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళింది. బయట హాల్లో టేబుల్ మీద మ్యాగజైన్లు తిరిగేస్తూ కూర్చున్నాడు ప్రవీణ్. సుమారు 1 గంట తర్వాత లో నుండి బయటకు వచ్చిన పద్మజ, పదండి వెళ్ళిపోదాం అంటూ బయటికి నడిచింది. ఆమె ముఖంలో ఎటువంటి భావము చదవలేకపోయాడు ప్రవీణ్.
బయటకు ఆమెను అనుసరిస్తూ చేతివాచి చూసుకుంటూ అన్నాడు. పద్మజ, ఇప్పుడు 11:30 అయింది. నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. హాఫ్ డే లీవ్ మిగులుతుంది అని అన్నాడు. తర్వాత సాయంకాలం మా కొలిగ్ ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది. అది చూసుకుని నేను ఇంటికి వచ్చేసరికి 9 దాటిపోతుంది. నువ్వు భోజనం చేసేయి, తర్వాత వివరాలన్నీ మాట్లాడుకుందాం, సరేనా అని అన్నాడు. అలాగే కానివ్వండి. నేను ఇప్పుడు మరి ఆఫీస్కి వెళ్ళను. పూర్తి రోజు సెలవు తీసుకుంటాను. బయట చక్క పెట్టుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి నాకు. నేను కారు తీసుకువెళ్తాను. మీరు క్యాబ్లో ఆఫీస్కి వెళ్ళిపోండి. బాయ్ అంటూ బయట దూరంగా పార్క్ చేసిన సాయంత్రం వంకకు నడిచింది. ఆ రాత్రి 10 గంటల ప్రాంతంలో తలంటు పోసుకొని ఆరబెట్టుకున్న ఒత్తైన పొడవాటి నల్లని కుర్లను సుతారంగా దువ్వుకొని తలలో పొడగాటి మల్ల చెండు తురుముకొని పెదాలకు కనీ కనపడకుండా పల్చగా లిప్స్టిక్ పూసుకొని చిరునవ్వుతో తమ బెడ్రూమ్లోకి వచ్చిన పద్మజను వెర్రెత్తినట్టు అదే పనిగా చూస్తూ ఉండిపోయాడు ప్రవీణ్. ఏమిటి బాబు ఆ చూపులు అంటూ మంచం మీద కూర్చున్న అతని దగ్గరకు వెళ్ళి అతని ముఖాన్ని తన మృదువైన 2 అరచేతుల మధ్యకు తీసుకొని సుతారంగా నొక్కి పట్టుకొని అతని పెదాలపై తన పెదాలు ఆంచి బలంగా ముద్దు పెట్టుకుంది. పద్మజ, వావ్, ఫెంటాస్టిక్, నువ్వేనా ఈ అందాల సుందరి, నా పద్మజేనా అంటూ కొంత ఆశ్చర్యం మరికొంత ఆనందం మేళవించిన స్వరంతో అడిగాడు ప్రవీణ్. నేనే మీ పద్మజనే. చాలా రోజుల తర్వాత బ్యూటీ పార్లర్కి వెళ్ళాను. అంత ఆశ్చర్యంగా అడుగుతున్నారేమిటి అంటూ కిలకిలా నవ్వుతూ అతన్ని వెనక్కు పరుపు మీదకు తోసేసి అతని వక్షస్థలం మీద వాలిపోయింది. తర్వాత అతని పెదాలు, బుగ్గలు, వక్షస్థలం అంతా ముద్దులతో నింపేసింది. నాకు ఇదంతా కలయో వైష్ణవమాయోమో అన్నట్టుగా ఉంది. మనం మన పండుగ జరుపుకొని కేవలం 4 రోజులు మాత్రమే అయింది. మళ్ళీ 20 రోజుల వరకు ఆ సంగతి మాట్లాడొద్దన్నావు కదా. అంతేకాదు, అలాంటి ప్రయత్నం చేస్తే ఇక మీదట వేరే గదిలోకి వెళ్ళి పడుకుంటాను అని కూడా వార్నింగ్ ఇచ్చావు నాకు అన్నాడు కొంత అలక మరింత నిష్ఠూరం నిండిన గొంతుతో. గతం గతః, అదంతా అప్పటి సంగతి. ప్రణయాన్ని గురించిన కొన్ని అపోహలతోనూ భయాలతోనూ ఇంతకాలం మిమ్మల్ని కొంత దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. అదంతా మర్చిపోండి అంటూ తల వద్దనున్న బెడ్ ల్యాంప్ ఆర్పేసి నైట్ బల్బ్ వెలిగించింది. తర్వాత పూర్తిగా అతన్ని ఆక్రమించుకుంటూ, ఇవాళ నుండి అప్పుడప్పుడు మీకు నేను శ్రమ తగ్గిస్తాను అంటూ ప్రవీణ్ చెవిలో గొనిగింది. ఫెంటాస్టిక్ అంటూ ఆనందపడిపోతూ తన మీదకు వాలిపోతున్న పద్మజను బిగియారా కౌగిలించుకున్నాడు ప్రవీణ్. తర్వాత కొన్ని నిమిషాల సేపు వాళ్ళిద్దరూ మన్మథ సామ్రాజ్యంలో విహరించారు. ఆ విహారణలో వావ్, రియల్లీ గ్రేట్, నిన్ను వదులుకుంటానా, ఆ ప్రసక్తే లేదు అంటూ ఏదేదో కొనుకుతూనే ఉన్నాడు. అతని నుండి విడిపోయి అలసటతో వెల్లికిలా వాలిపోయి బలంగా కళ్ళు మూసుకున్న పద్మజకు పొద్దుట తనకు కౌన్సిలింగ్ చేస్తూ అడ్వకేట్ ప్రమీల గారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. పద్మజ, మీరిద్దరు 25 ఏళ్లుగా చక్కని దాంపత్య జీవితం ఆస్వాదిస్తున్నారు. అయితే మధ్య వయసులోకి వచ్చేసరికి సెక్స్ విషయంలో చాలామంది స్త్రీలలో ఒక రకమైన స్తబ్దత చోటు చేసుకుంటుంది. అంతేకాదు, తమ పిల్లలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా తమకు సెక్స్కు సంబంధించిన ఆలోచనలు రావటం ఒక తప్పుగా, ఒక పాపంలా చాలామంది భావిస్తారు. ఆ భావన మూలంగా, స్తబ్దత మూలంగా ప్రతిక్రియలో తాను ఆశించిన స్పందన స్త్రీ నుండి కరువవటంతో పురుషునిలో ఒక రకమైన అసంతృప్తి ఆరంభమవుతుంది. రాను రాను ఆ అసంతృప్తి పెరిగి జీవితంలో థ్రిల్ తగ్గిపోతుందని, తాను ఏదో కోల్పోతున్నానని అనిపించే భావన పురుషునిలో నాటుకొని పోతుంది. ప్రస్తుతం మీ ఆయన ప్రవీణ్లో ఏర్పడిన భావన అలాంటిదే. ఆ భావన నుండి అతన్ని నీ వైపు ఆకర్షించగల సరసత చూపించటం భార్యగా నీ చేతుల్లోనూ ఉంది. అందుకని ఈవేళ నుండి విజృంభించి మరి మీ ఆయన మళ్ళీ విడాకులు ఊసెత్తితే నన్ను అడుగు. బెస్ట్ ఆఫ్ లక్ పద్మజ అని అంటూ చెప్పారు.
మనసులోనే మరో మాట ప్రమీల గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంది పద్మజ. కథ అయిపోయిందండి. కథ బాగుందా? అయితే చిన్న లైక్ ఇవ్వండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరీ ముఖ్యంగా మిడిల్ ఏజ్ ఉమెన్స్ ఉన్నవాళ్ళు లేదు హస్బెండ్స్ ఉన్న వాళ్ళకి ఇది ఫార్వర్డ్ చేయండి. వయసురీత్యా ఆడవాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇది అందరూ చెప్పుకునేదే. ఈ స్టోరీస్ చెప్పడానికి నాకేం షై లేదు. ఎందుకంటే ఒక రకంగా ఇప్పటి నుంచే చిన్నపిల్లల్లో కొంత ఇలాంటి అవగాహన తీసుకురావాలని చూపిస్తున్నారు. కానీ ఇది ప్రతి పెళ్ళైన వాళ్ళకి చాలా వరకు కొన్ని అపోహలు ఉంటాయి. సో అలాంటివి తొలగించుకోవడానికి ఇలాంటి స్టోరీస్ పనికొస్తాయి. నా స్టోరీస్ అన్నీ మ్యాక్సిమం 35 నుంచి చూసేవాళ్ళే కాబట్టి నేను ఈ స్టోరీస్ ధైర్యంగా చెప్తున్నాను. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. 10 మందిలో ఒక్కళ్ళైనా కానీ ఆలోచిస్తారు కదా, ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ ఆలోచిస్తారు కదా, మీ సోదరులాగా నన్ను భావిస్తారని ఇలాంటి కథలు చెప్తున్నాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్ అగైన్. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్ అగైన్.